ఆయన గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు అయితే మనమైతే ఒక 4 బాక్సులు టమాటా అయితే వేసుకున్నామన్నా. టమాటా అయితే 180 రూపాయలు అయితే బాక్స్ అయితే పడిందన్న. ఈ టమాటా తీసుకుని 5:30 గుంటూరు రోడ్డుకి అయితే వచ్చేసన్నా. ఈ రోజు అయితే జనాలు అయితే అంతకైతే ఏం లేరు, కాకపోతే మనమైతే వేయాలి కాబట్టి బిజినెస్ రన్ అవ్వాలని ఇక వేసామన్నా 4 బాక్సులు అయితే. ఒక బాక్స్ అయితే పోసని ఇవ్వాలైతే మొత్తం అయితే టమాటా అయితే పోయడం లేదని, ఎందుకంటే మనం వేసిందే కొద్ది టమాటా, అందులో ఒకటి మొత్తం పోస్తే మొత్తం అయితే జనాలు అయితే కాయలనైతే ఒత్తి ఒత్తి మెత్తకైతే చేస్తారు. నేనైతే 3 బాక్సులు టమాటా అయితే అలానే పెట్టేసాను, ఒకటే బాక్స్ అయితే పోసాను. ఇక జనాలు అయితే ఎవ్వరైతే లేరన్న రోడ్ల మీద. చాలా మంది అయితే ఇంకా ఊళ్ళో నుంచి అయితే హైదరాబాద్కి అయితే రాలేదన్న. మనం అయితే 32 కేజీలు అయితే పెట్టామన్న. ఎవరో ఒకరు గంటకైతే ఒకరైతే వస్తున్నారు. ఈ రోజైతే బేరం అయితే అంతకైతే ఏమీ ఉండకపోవచ్చు అన్న, ఎందుకంటే జనాలు అయితే చూస్తూనే ఊరు కదన్న. చాలా అంటే చాలా ఉన్నాయి, ఎంటీ రోడ్లు అయితే కనిపిస్తున్నాయి. మనమైతే చూద్దాం లాస్ట్ వరకు అయితే ఎంత అమ్మినో ఎంత పోయిన సరికి అయితే ఉన్నదని తప్పకుండా అయితే మీకైతే చెప్తాను నేనైతే. ఈ రోజు అయితే మొత్తానికైతే అన్న వ్యాపారం అయితే చాలా అంటే చాలా డల్ అయితే ఉందన్న. మనం ఫస్టే ఊహించాము వ్యాపారం ఉండదని, కానీ చాలా రోజులే ఇక వ్యాపారం అయ్యాక అందులో కూడా వీడియో కూడా చాలా రోజులే అప్లోడ్ పెట్టక 10 రోజులు అవుతుందని మనం అయితే అప్లోడ్ అయితే చేసామన్న. ఈ రోజు అయితే కంప్లీట్ అయితే సరుకు ఒక్కటి అమౌంట్ వస్తే చాలా ఆడికే మనకు గగ్గరమన్న. ఇక అలా అయితే చూస్తారేమన్నా. ఈ అంకుల్ వాళ్ళైతే వచ్చి చాలాసేపు మనతోనైతే మంచి మంచి విషయాలు అయితే చెప్పాడు. మనకైతే సబ్స్క్రైబర్ అంట ఈ అంకుల్ వాళ్ళైతే. చాలా అంటే చాలా మంచి విషయాలు అయితే చెప్పాడు. ఆ విధంగా అమ్ముకోవాలి, ఈ విధంగా అమ్ముకోవాలి, మీరైతే సరుకు ఎంత తీసుకొస్తుంది క్లారిటీగా చెప్పండి జనాలకని అయితే చెప్పారు. ఇక అందులో ఒకటైతే లాస్ట్కి అయితే ఒక అడ్వాంటేజ్ కూడా అయితే ఇచ్చాడు అంకుల్ అయితే మనకైతే. ఇక రష్ ఉన్నప్పుడైతే నాకైతే ఫోన్ చేయనా, నేనైతే వచ్చి ఇక్కడ హెల్ప్ కూడా చేస్తాను, ఎందుకంటే ఈ వ్యాపారం ఆల్రెడీ నేను ఇంతకుముందు కరోనా కూడా చేశాను. నేనైతే ఫ్రీగానే నీకైతే చేస్తాను, ఎప్పుడన్నా ఇక్కడ పెట్టినప్పుడు చాలా సరుకు వేసుకుంటే నాకైతే ఫోన్ చేయి, నేనైతే వచ్చి 1-2 గంటలైతే ఇక్కడ ఉండిపోతానని చెప్పాడు. నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అన్న. ఇక అలానే మొత్తానికైతే ఈ రోజు అయితే ఈ టమాటా అయితే కొద్దిగా అయితే అమ్మగలిగాను. ఒక బాక్స్ అయితే అమ్మాను, ఇంకైతే 3 బాక్సులు టమాటా అయితే ఉంది. టైం అయితే ఇప్పుడైతే 12 అవుతుంది, కానీ ఎవ్వరు కూడా జనాలు అయితే లేరన్న. ఇంతకుముందుకైతే మనం రెగ్యులర్గా ఫెస్టివల్ ముందు పెట్టినప్పుడు అయితే జనాలు అయితే కొద్దిగా మంది అయితే ఉండేవాళ్ళు. అందులో ఒకటి మనం పెట్టింది కూడా సాటర్డే కాబట్టి చాలా వరకు అయితే ఆఫీసులలో ఉండవు కాబట్టి బజార్ కూడా రద్దీగా అయితే లేదన్న అంతా. అందులో ఒకటి మనమైతే వేసిందే 4 బాక్సులు కాబట్టి అది కూడా పోయకోకుండా ట్రైలలో ఉంచుతారుకే టమాటా ఉందా లేదా అనుకుని కూడా కొద్దిగానే ఉందనుకుంటే వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒకరైతే చూసిన వాళ్ళైతే ఆగైతే ఒక 2 కేజీల టమాటా అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారన్న. వ్యాపారం అయితే జరుగుతుందన్న. అయితే నడుస్తుంది. ఒక 2 కేజీలు అయితే తీసుకొని పోతున్నారు. కేజీ ఏమంటే నేనైతే అన్న కేజీ అయితే ఇవ్వనన్న, కేజీ అయితే 20 రూపాయలకి అయితే చెప్పాను. కొంతమంది అయితే తీసుకురు, కొంతమంది అయితే 2 కేజీలు తీసుకొని వెళ్ళిపోతున్నారన్న. ఇక అలానే వ్యాపారం అయితే జరుగుతుందన్న. ఈ రోజు అయితే మనమైతే మా అంటే ఒక 2 బాక్సులు టమాటా అయితే అమ్మగలుగుతాం అన్న లాస్ట్ వరకు, ఎందుకంటే జనాలు లేరు కాబట్టి అదైతే ఎస్టిమేషన్ అయితే వేయగలిగాను. మిగతా టమాటా అయితే ఒకవేళ రేపు కొత్తిమీర వేస్తే దాంతోపాటు అమ్మగలుగుతాము, కానీ కొత్తిమీర ఈ 4 బాక్సులు టమాటా మనం అమ్మలేకపోయినామన్నా, అదే ఎలా అమ్ముతామని కొద్దిగా అయితే ఆలోచనలు అయితే పడాను. ఇక లాస్ట్ వరకు అయితే మనమైతే ఈ 2 బాక్సులు టమాటా అయితే మిగిలింది మనకైతే. ఇక ఈ రోజు ఆదాయం అయితే మనకు అంతగా ఏం రాలేదన్నా. పెట్టిన పెట్టుబడి మనకైతే 750 దాకా అయితే వచ్చిందన్న. మనం పెట్టిన పెట్టుబడి కానీ మనకి ఈ రోజు అయితే 650 రూపాయలు వచ్చినాయి. ఇంకా 100 రూపాయలు అయితే మనకు పెట్టుబడి పైసలే రాలేదు. ఎందుకు రాలేదనేది మీకు ఈ జనాలు లేరే కాబట్టి మనకైతే రాలేదన్న. మొత్తానికైతే ఈ రోజైతే మనం పెట్టిన పెట్టుబడి వెళ్ళలేదు కాబట్టి రేపు టమాటా అయితే 2 బాక్సులు టమాటా అయితే మిగిలిందన్న. కొత్తిమీర ఒకవేళ వేస్తే దాంతోపాటు అమ్మేద్దామన్నా, లేకపోతే ఏ ఓటర్ వాళ్ళకి ఇచ్చేసినా కానీ మనకైతే ఒక 200-400 రూపాయలు అయితే మిగలడానికి అయితే ఛాయిస్ అయితే ఉందన్న. మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతగానో కావాలన్నా, మీ యొక్క దీవెనలు నాకు కావాలని మనసారా కోరుకుంటూ ఉంటా అన్న. మరి బాయ్ అన్న. రేపు కొత్తిమీర వేస్తే తప్పకుండా మీకు అప్డేట్ ఇస్తా అన్న. ఉంటా అన్న.